నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు ఆహ్, ఒక విషయం గురించి మాట్లాడుకుందాము. మనకంటే ఏనుగులు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నాయో, ఎంత తెలివైనయో నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఏంటంటే బోట్సవా అనే ప్రాంతం అనమాట. ఇది ఆఫ్రికాలో ఉంటుంది. ఇది ఒక దేశము. అక్కడ ఏమవుతుందంటే అటవీ సంపదతో పాటు, జనాభాతో పాటు ఏనుగులు చాలా ఉంటాయి. సో, అవి ఏం చేసినాయి అంటే, ఆ ఏనుగులు ఎంత తెలివిగా ఆలోచించినాయి అంటే అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాము. మామూలుగా జనాలు ఏం చేస్తారు, అవి ఏనుగులు వచ్చి మనకి పంటలు నాగం చేస్తున్నాయి అంటే వాటిని ఎలా అయినా తరిమి కొట్టాలని చెప్పేసేసి ఏదో విచిత్ర ప్రయత్నాలు చేసి వాటిని తరిమి కొడుతూ ఉంటాం కదా. కానీ వీళ్ళు కూడా అలాగే వేరే వేరే ప్రయత్నాలు చేశారు. కానీ లాస్ట్‌కి కెన్యా ఒక ప్రయోగం చేసిందంట. అదేంటి అంటే తేనెటీగలకి ఏనుగులు భయపడతాయంట. తేనెటీగలు సౌండు వింటే అవి భయంతోటి అక్కడి నుంచి వెళ్ళిపోతాయంట. అలా అని చెప్పేసేసి పద్దాకలో తేనెటీగలైతే వాటికి తారసపడవు కదా. అందుకని చెప్పి ఏనుగులు పంటల మీద దాడి చేసేటప్పుడు ఆ గ్రామ ప్రజలు ఏం చేస్తారంటే ఆ తేనెటీగల సౌండ్‌ని రికార్డ్ చేసి, ఆ సౌండ్‌ని పెద్ద లౌడ్ వాయిస్ తోటి ఏనుగులకి వినిపించే ప్రయత్నం చేస్తారంట. అలా చేస్తున్నప్పుడు కెన్యాలో అయితే ఏనుగులు భయపడి వెనక్కి తగ్గి వెళ్ళిపోతున్నాయి. ఇది ప్రయోగం ఏదో బాగుంది అని చెప్పేసేసి ఇప్పుడు బోట్స్వా అనే దేశంలో కూడా వీళ్ళు ప్రయోగము స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేస్తే ఏనుగులు ఏం చేసినాయి అంటే వాటికి ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉద్యానవన పంటలు ఆ టైంలో ఉండవంట. మామూలుగా అప్పుడప్పుడు కురిసే వర్షాలు, ఆ వర్షాలకు కూడా ఆ ప్రాంతంలో అప్పుడప్పుడు కురిసే వర్షాలు, ఆ ప్రాంతంకి అది కూడా పంటలు అప్పుడప్పుడు ఆ ఒక్క పంటే వేస్తారంట. అలాంటప్పుడు ఇక్కడ ఉద్యానవన పంటలు లేవు అనుకున్నప్పుడు ఇక్కడ తేనెటీగలు ఎట్లా వస్తున్నాయా అని ఏనుగులు కూడా ఆలోచించినాయంట. ఆలోచించి వీళ్ళు ఈ సౌండ్ చెయ్యగానే ఏం చేసినాయి, కొన్ని ఏనుగులు వెనక్కి తగ్గినాయంట. కానీ కొన్ని ఏనుగులు మాత్రం అలాగే నుంచున్నాయంట. అలాగే నుంచొని వెనక్కి తగ్గకుండా ముందుకి వెళ్ళడం మొదలెట్టినాయంట. ముందుకు వెళ్ళడం మొదలెడితే వెనక్కి తగ్గిన ఏనుగులు కూడా మళ్ళీ ముందుకు వచ్చి పంటను శుభ్రంగా తినేసేసి అప్పుడు తాపీగా నీళ్ళ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయినాయంట. చూడండి, ఏనుగులు కూడా ఎంత అంటే ఎంత తెలివిగా ఆలోచిస్తున్నాయో. మనుషుల కంటే జంతువులే చాలా తెలివిగా ఆలోచిస్తున్నాయి కదండి. నాకు ఇది చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. మీలో ఎంతమందికి ఇది నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.